ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ మెట్రో ఇక సర్కారు వారి మెట్రో. ఎల్ఎన్టీ నుంచి హైదరాబాద్ మెట్రోని తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఎల్ఎన్టీ వాటాల్ని స్వాధీనం చేసుకుంది. ఇక మే 1 నుంచి మెట్రో నిర్వహణ ప్రభుత్వాధీనంలోనే ఉండబోతోంది. హైదరాబాద్ మెట్రో ఇక సర్కారు వారి రైల్. ఇన్నాళ్లు ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్ నిర్వహణలో ఉన్న మెట్రో రైళ్లు ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయనుంది. మే 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెట్రో పరుగులు తీనుంది. మెట్రో చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. అలాగే మెట్రో నిర్వహణ కోసం అధికారులను నియమించింది. సర్ఫరాజ్ అహ్మద్ ను మెట్రో ఎండీగా కొనసాగిస్తూ జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ ను మెట్రో డైరెక్టర్లుగా నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30న 15,000 కోట్ల డీల్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 13,000 కోట్ల రుణాలు, 2,000 కోట్ల ఈక్విటీ, 100% ఈక్విటీతో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్తో మెట్రోను టేక్ ఓవర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకునే లోన్ను మెట్రో సంస్థనే తిరిగి చెల్లిస్తుంది. కాకపోతే ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. రుణం తీర్చాల్సిన గడువు 20 ఏళ్లు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ కోసం 13,615 కోట్ల రుణాన్ని అందించేందుకు ఐఆర్ఎఫ్సి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లకు, అగ్రిమెంట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టేక్ ఓవర్ ప్రాసెస్ లో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులను చేసింది. ఈ నెల డీల్ పూర్తి కాగానే మే నుంచి జూన్ వరకు కమర్షియల్ పేపర్లపై 10 కోట్ల 47 లక్షల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఎల్ఎన్టీకి ఇచ్చిన 900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని టేక్ ఓవర్ సందర్భంగా చెల్లించాల్సిన 15,000 కోట్ల నుంచి మినహాయించాలని సూచించింది. అలాగే ఎల్ఎన్టీ బకాయి ఉన్న జిహెచ్ఎంసీ ఆస్తి పన్నులో ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని స్పష్టం చేసింది. మే 1 నుంచి హైదరాబాద్ మెట్రో నిర్వహణ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతుంది. నిర్వహణ గాడిలో పడేంత వరకు సీనియర్ నిపుణులను, ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్ కు చెందిన కొంతమంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. వారి వేతనాలను ఆయా సంస్థలే భరిస్తాయి. అలాగే కోర్టుల్లో పెండింగ్ కేసులకు సంబంధించి ఎల్ఎన్టీ ప్రాతినిధ్యం కోసం స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవాలని సూచించింది. ఇక క్లెయిమ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ.